ఎవరైతే నారా లోకేష్ నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న ఐటీడీపీ లాంటి కుట్రలు కుతంత్రాలకు పునాదులు వేసిన సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా సన్నాఫ్ కేరాఫ్ లాంటి అడ్రస్లు తెలియని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, కొన్ని పత్రికలు కావచ్చు, కొన్ని టీవీ ఛానళ్ళు కావచ్చు, నా మీద నేనేదో కుట్రలు చేశానని, నా వెనక ఎవరో ఉన్నారని, ఏదో పార్టీ ఉందని, ఏదో నాయకుడు ఉన్నారని అనేక రకాలుగా కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈరోజు తెలుగుదేశం పార్టీకి కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇలాంటి కుట్రలు చేయడం కొత్త కాదు. గత 40 సంవత్సరాల కాలం నుండి ఇలాంటి తప్పుడు కుట్రలతో, తప్పుడు ఆరోపణలతో తన రాజకీయ జీవితాన్ని కాలం గడుపుతున్నారు తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు నేరుగా రాజకీయాలు చేసింది లేదు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడము, పాత సామెత చెప్పినట్టు ఒక కుక్కను చంపాలంటే ఆ కుక్కని పిచ్చి కుక్క అని ముద్ర వేసిన తర్వాత చంపాలనే నానుడి బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసే వచ్చింటుందేమో. ఆనాడు ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుని చేయడం దగ్గర నుండి ఈనాడు తనిచ్చిన హామీలను పక్కదారి పట్టించి తప్పుడు ప్రచారం చేయడం వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి తప్పుడు ప్రచారాలకు రాష్ట్రంలో కాదు దేశంలోనే పేటెంట్ రైట్ ఉన్న ఒకే ఒక్క నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.